హలో ఫుడీస్, వెల్కమ్ టు పనారి. ఈరోజు స్పెషల్ శనగల చికెన్. నార్మల్గా చపాతీలోకి, పూరీలోకి నార్మల్ చికెన్ గ్రేవీ కన్నా ఈ స్టైల్ చికెన్ గ్రేవీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని వేసి బాగా చికెన్ని పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాస్త వేడయ్యాక చీల్చిన పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పుదీనా, అలాగే ఆనియన్స్ని వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. ఇప్పుడు 1 అవర్ ముందు నానబెట్టుకొని 50% ఉడికించుకున్న శనగల్ని వేసి ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ని వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత గ్రేవీ కోసం మనం ఒక 2 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి 10 నిమిషాలు అలా వదిలేయండి. ఇప్పుడు మూత తీసి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి గ్రేవీ చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ ఇలా ఈ కన్సిస్టెంట్లోకి రాగానే కొత్తిమీర వేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆపుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.